సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు. గడిచిన 10 ఏళ్లుగా చిన్న చిన్న కారణాలతో రాష్ట్రంలో అన్ని డిపోల్లో పలువురు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని సీఎం రేవంత్ చొరవ తీసుకుని తమ న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్. శిల్ప, మనం ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అయితే ఇక్కడికి వచ్చారు. వారి సమస్యలు ప్రధానంగా చెప్పుకోవడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సమస్యల విషయంలో ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా రిమూవల్ చేశారు. మాకు ఆర్టీసీలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా రిమూవ్ చేశారంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 200 మంది ఇక్కడికైతే వచ్చారు. మరో 6000 మంది ఉద్యోగుల్ని ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగులందరినీ కూడా తీసేసిందంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల మమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేశారంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి దీనిపై ఎలాంటి కార్యాచరణ చేస్తారు? మరి రేవంత్ రెడ్డికి ఇప్పటికే వాళ్ళు వినతి అయితే ఇచ్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళని తీసేశారు, ఏ కారణాల వల్ల వాళ్ళు జాబ్ లోని తీసేశారు అనే విషయంపై కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏ జాబ్, ఎలా మిమ్మల్ని ఉద్యోగాలను తీసేశారు, కారణం ఏంటి? సార్, నాది ఆదిలాబాద్ డిపో, నేను కండక్టర్. కాకపోతే ఏంటంటే కండక్టర్ కొన్ని అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయి. కావాలని ఎవరు కండక్టర్ చేయరు. అంటే ఒక చిన్న చిన్న పొరపాట్లు. మా ఆర్టీసీలు ఎట్లా ఉంటుందంటే ఓ 50 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినా కానీ డిఎం లెవెల్ లేకుండా RM లెవెల్ అప్పీల్ ఉంటుంది సార్. ఆ అప్పీల్లో కనీసం వీరైనా తలుచుకొని ఇవ్వాలి లెక్క ప్రకారం. RM కానీ ఈడీ కానీ ఏమవుతుందంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని కుటుంబాలు, కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎవరైనా కానీ అప్పుడు ఏమవుతుంది, రోడ్డు మీదకి వచ్చే వారి యొక్క బతుకులు, అంటే వారి యొక్క ఫ్యామిలీకి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనకు ఏదైనా కానీ పొరపాటు జరిగితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వీరిని డ్యూటీలోకి తీసుకోకుండానే ఉద్దేశంతో మన సర్కులాలు అట్లా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే వీరిని ఏదైనా కానీ జాబు తీసుకోవాలి. ఫస్ట్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వని, పొరపాటు జరిగిన అనుకోకుండా పొరపాటు జరిగినా కానీ వేరే డిపో చేంజ్ చేయని, ఇంక్రిమెంట్ బ్యాక్ చేయని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీరందరినీ ఇక్కడ వచ్చిన కార్మికులు అందరూ సోదరు ఎందుకు వచ్చినామంటే అందరూ జాబు లేని వాళ్ళే వచ్చినాము. ఇక్కడ ఏం సమస్య లేదు. ఈ జాబ్ లేని వాళ్ళందరినీ దయచేసి మన సీఎం గారు అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మనకు ఆశతోటి తీసుకుంటారని, జాబ్ లేని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తీసుకోవాలని వారిని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. ఎన్ని సంవత్సరాల నుండి మీ జాబ్ తీసేసారు? 2 years సార్. 2 years. మాది డ్రైవర్ సార్, కలగొట్టిపో డ్రైవరు. ఏం లేదు సార్, మాకు చిన్నదానికి నా డ్యూటీ 8 గంటల డ్యూటీ ఉండే. ఉదయం మేడం పిలిచింది. నాకు జ్వరం, ట్రీట్మెంట్ మందులు పడుతున్నాయి. మందులు పడుతుంటే కూడా మా దాంట్లో అది డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు. మందులు పడుతుంటే కూడా మొత్తంగా అన్ని సమస్యలు ప్రధానంగా ఈ ప్రతి ఒక్కటి కూడా డ్రైవింగ్ సమస్యల వల్ల, రకరకాల కారణాల వల్ల, కండక్టర్ల సమస్యల వల్ల ఈ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల మమ్మల్ని అయితే సస్పెన్స్ రిమూవల్ చేయటము, మెమోలు ఇవ్వటము అండ్ రకరకాల కారణాల వల్ల మమ్మల్ని అయితే తీసేసిన పరిస్థితి అయితే ఉంది. మరి మా అందరినీ కూడా ఉద్యోగాల్లో మళ్ళా క్రమబద్ధీకరణ చేస్తే మేము 100% ఉద్యోగం చేసుకుంటాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు హెల్ప్ చేయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డికి అయితే పిటిషన్ ఇచ్చారు. కాబట్టి మరి దానిలో భాగంగా ఎలాంటి కార్యాచరణ జరుగుతుందని వేచి చూడాల్సి ఉంది. రైట్ కిరణ్.